అన్న నమస్తేనా? నమస్తే. ఏం పేరన్నా? లింగప్ప అన్న. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అంటే ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. అసెంబ్లీ అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్. ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉన్నట్టు మహబూబ్ నగర్ సంబంధించి ఎంపీగా? మహబూబ్నగర్ ఇప్పుడు మహబూబ్నగర్ పెట్టేది ఇట్లా అరుణామకే మెజారిటీ ఉంటుందని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే పైన నరేంద్ర మోడీని చూస్తున్నారు. ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఒక 1% ఉంటే అతనిది కూడా ఒక 1% ప్లస్ అవుతున్నది. అన్ని రెండు అవుతున్నాయి, రెండు వైపులా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఇంతకుముందు కూడా మాజీ ఎమ్మెల్యే గారి కూతురు కాబట్టి ఆమెకి కూడా కొంచెం ఛాన్సెస్ ఇంతకుముందు మనతో బాగా కలివిడిగా తిరిగి ఆమె కొంతమందిని టేకప్ చేసింది. అందరికి ఎవరి పనులున్నా ఏమున్నా ఆదుకున్నది చేసింది కాబట్టి ఆమెకి మొక్కుంటుందని ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఆమెకి ఛాన్స్. ఇప్పుడంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి పోటీ చేస్తారు కదా, ఆయన ఎప్పుడైనా ప్రజల్లో లేరు. కొత్తగా ముఖం అని ఒకటి కొత్తగా ఉంది. ఏమన్నా వాళ్ళ పార్టీ కోసమే, పార్టీ కొరకే వాళ్ళు పార్టీ మీద ఉన్న ఓట్లు మాత్రం అతను కోరుతుంది. పర్సనల్ గా లేవనేది నా అభిప్రాయం. నా ఏం పేరేనా? నా పేరు భీమప్ప. ఏ ఊరు? ఇక్కడ లోకల్ మగనూరు మండల్ కొత్తపల్లి. ఎట్లా ఉండబోతుంది చెప్పండి, మీరు చెప్పండి. నరేంద్ర మోడీ అంటే ఇష్టం. ఎందుకని? ఆయన చేసేది మంచి ప్రవర్తన మంచిగా ఉంటుంది. నరేంద్ర మోడీ అంటే చాలా అభిమానం. అభిమానం ఆయననే గెలిస్తే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు కదా, ఆయన కూడా అవుతారని అంటారు కదా, మేము అవుతామని చెప్తారు కాంగ్రెస్ పార్టీ. అయితే లేదు, నరేంద్ర మోడీ అయితే. ఓకే, ఆయన ఉంటేనే బాగుంటుంది. ఓకే. ఇక లోకల్గా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధి చూస్తే కనుక ఎవరు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తారు? డీకేఆర్. ఎందుకు? ఆమె ఏం నచ్చింది అంటే ఇంతవరకు ఏదైనా పనులు మీకు నచ్చినాయా? ఇంతకుముందు అనుభవం ఉంది కాబట్టి, బాగా ప్రజలలో మంచి అవగాహన ఉంది కాబట్టి. ఓకే. ప్రజల్లో ఉన్నారామే తిరుగుతారు. ఓకే. అంటే ఈ వంశీచంద్ర రెడ్డి గారు ఎప్పుడైనా తిరిగారు? ప్రజల్లో వచ్చారు? ఆయన ఇప్పుడు కొత్తగా అంటే గతంలో కూడా పోటీ చేశారు కదా, ఓడిపోయారు. ఆయన ఇక్కడ తెలియదు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఈ ఎలక్షన్? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అంతే. బీఆర్ఎస్ ఏం లేదా? లేదు కదా, ఇప్పుడు ఆడ మోడీ గెలిచాడు కాబట్టి మోడీ అవన్నీ నడుస్తుంది. ఓకే. వేరే ఏముంటుంది సార్? నమస్తే. ఏం పేరు సార్? నా పేరు సత్యనారాయణ. సరే, ఇప్పుడు మహబూబ్నగర్ జరుగుతున్నటువంటి పార్లమెంట్ అంటే ఓవరాల్గా జరుగుతున్నాయి. మీ మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఏ పార్టీకి గెలిపే అవకాశాలు ఉన్నాయి? ఈ పార్లమెంట్ స్థానంలో గెలుపు అవకాశాలు డీకేఆర్ గారికి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ పనిని చూసి దేశ రక్షణ కోసం కానీ, నరేంద్ర మోడీ భావాలు అన్నీ మా ప్రజలకు చాలా మంచిగా ఉన్నందుకు డీకేఆర్ గురించి మేము ఇచ్చేది. డీకేఆర్ గారు అందుబాటులో ఉండడం కానీ ఇట్లా సమస్యల పరిష్కారం మీద ఫోకస్ చేసే ఇది ఉందా? డీకేఆర్ గారు ఇప్పుడు కాకుండా గతంలో మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క వర్గానికి కూడా అందుబాటులో ఉండి మంచి కార్యక్రమం అందరికీ చేయుతగా ప్రతి ఎవరు పోయినా కూడా పలకరించి ఇక్కడ కాకుండా కూడా ఆమె గద్వాల ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా, మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మా మక్తల్ నియోజకవర్గం కానీ, నార్పేట నియోజకవర్గం కానీ మంచి సమస్యల మీద దృష్టి పెట్టి ఎవరు పోయినా సాయం చేసి మంచి ఆదరణ చూపించింది. ఆమెకి కావాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా పోటీ చేసి ఉన్నారు. అప్పటి నుంచి ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసి తిరిగిన సందర్భాలు ఉన్నాయంటారు? వాళ్ళు ఉత్తప్పుడు ఎప్పుడు రాలేదు సార్. ఓన్లీ ఎలక్షన్ అప్పుడు మాత్రమే వంశీచంద్ర రెడ్డి అనేది ఇక్కడ తెలుసు అంతే. తర్వాత ఉత్తప్పుడు వచ్చి కలిసి ఇక్కడ మన ఏరియా మన స్థానికంగా కూడా ఆయన కాదు. అదే అన్న అయితే ఆమె లోకల్ అంటే కూడా ఆమె గద్వాలలో కూడా ఇక్కడ ఆడబిడ్డలాగా మక్తలు కానీ, నారాయణపేట కానీ మాకు అందుబాటులో ఉండి చేశారు. వంశీచంద్ర రెడ్డి ఓన్లీ నాన్ లోకల్, అది కాక ఎవరికి అపరిచితుడు లాగా ఎవరు లేరు, తెలియదు అట్లా అంతే. ఆయనకు ఏం మాకు లేదు. ఎందుకంటే గతంలో కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేసింది, ఆయన కూడా ఇంతవరకు రాలేదు. ఈయన కూడా వస్తాడని కూడా డౌట్, గ్యారెంటీ లేదు. వచ్చి మా ప్రజల సమస్యలు ఎంపీ ల్యాండ్స్ ఎవరికైనా ఇచ్చి ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పింది, దాని ఏమైనా కనిపిస్తూ ఉందా? చేస్తూ ఉన్నారు 6 గ్యారెంటీలన్నీ వాళ్ళు ఎలక్షన్ కోసం అన్నారు, కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ ఏమి కాలేదు. ఓన్లీ అయింది ఉచిత బస్సు అయింది, ఆయన తర్వాత సిలిండర్ అన్నారు, ఇంతవరకు వెళ్ళలేదు. కరెంట్ అన్నారు, వేరే ఇళ్ళకి ఎవరికి ఇంతవరకు రాలేదు. ఉచిత బస్సు మాత్రమే ఆడవాళ్ళకి ఇది చేసిండ్రు అంతే. మిగతావి 2500 రూపాయలు అన్నారు, అది రాలేదు ఆడపిల్లలకి. ఇంతవరకు రైతు బంధు అన్నారు, 3 ఎకరాల వరకే వచ్చినాయి, అది కూడా ఆగిపోయింది. చెప్పుకుంటున్నారు వాళ్ళు, జరగలేదు.